ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యతను తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నీటిపారుదల శాఖపై శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అనే మాట రాదని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒకటి జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 72% పూర్తి చేశాం 19కి. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.